అండి ప్రివ్యూ పేరిట అందరూ అన్నారు. నా పేరు గాబ్రియలు. దేవుడు ఇచ్చిన 156 కొత్త పాట. సిలువ మరణం పొందినాడురా దైవ కుమారుడు, సిలువ మరణం పొందినాడురా దైవ కుమారుడు, దేవుని కొరకు హతసాక్షులు అయ్యారు అపోస్తులు, దేవుని కొరకు హతసాక్షులు అయ్యారు అపోస్తులు, నీవు ఏమి చేశావురా దేవుని కొరకు, నీవు ఏమి చేశావురా దేవుని కొరకు. లోక శాశ్వతం ఈ లోకము శాశ్వతము కాదురా మనవా, ఈ లోకము శాశ్వతము కాదురా మనవా, పరలోకము శాశ్వతము తెలుసుకో మనవా, పరలోకము శాశ్వతము తెలుసుకో మనవా. సిలువ మరణం పొందినాడురా దైవ కుమారుడు, దేవుని కొరకు హతసాక్షులు అయ్యారు అపోస్తులు, దేవుని కొరకు హతసాక్షులు అయ్యారు అపోస్తులు, నీవు ఏమి చేశావురా దేవుని కొరకు, నీవు ఏమి చేశావురా దేవుని కొరకు. పరలోక ధనము కొరకు నీవు శ్రమపడురా మానవా, పరలోక ధనము నీ కొరకు నీవు శ్రమపడురా మానవా. సిలువ మరణం పొందినాడురా దైవ కుమారుడు, దేవుని కొరకు హతసాక్షులు అయ్యారు అపోస్తులు, నీవు ఏమి చేశావురా దేవుని కొరకు, నీవు ఏమి చేశావురా దేవుని కొరకు. దేవాది దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువ మరణం పొందారు. ఆయన శిష్యులైనటువంటి అపోస్తులు హతసాక్షులయ్యారు. ఎవరి కోసం? దేవుని కోసం. దేవుని కోసం అగ్నిలా మండి దేవుని కోసం హతసాక్షులయ్యారు. ఈరోజు నువ్వు నేను దేవుని కొరకు ఎంత చేశాము, ఏమి చేశాము, ఎంతమంది సువార్త చెప్పాము, ఎంతమంది రక్షణ నడిపించాము, దేవుని సేవలో ఎంతమంది పాల్గొంటున్నారు, దేవుని సువార్తలో ఎంతమంది పాల్గొంటున్నారు, దేవుని పరిచర్యలో ఎంతమంది పాల్గొంటున్నారు, దేవుని కొరకు మనం ఏం చేసాము. ఒకసారి మనంతటా మనం ప్రశ్నించుకుంటే అది ఎవరి అంతర్యానికి వాళ్ళు తెలుస్తుంది. 10 సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి వెళ్తున్నాం, 5 సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి వెళ్తున్నాం, 7 సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి వెళ్తున్నాం, ఆదివారం చర్చికి వెళ్తున్నాం, బైబిల్ పట్టుకుని వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, కాసేపు ఆరాధనలో ఉంటున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాం. ఇదేనా క్రైస్తవ జీవితం? ఇది కాదు క్రైస్తవ జీవితం. అపోస్తులు హతసాక్షులయ్యారండి. ఈ రోజుల్లో మనం ఒక చిన్న మాట అంటే దబక్క మనకి ఎవరన్నా ఒక చిన్న మాట అన్నారనుకోండి, ఆ మాటను బరాయించలేం. ఏది మన తప్పు ఉన్నా కూడా, లేకపోతే వాళ్ళ తప్పు ఉన్నా మన తప్పు ఉన్నా ఒక చిన్న మాట పడలేము. ఇది మాట, ఒక మాట, జస్ట్ ఒక మాట. అట్లాంటిది అపోస్తులకి వాళ్ళు హతసాక్షులు అయ్యారు. హతసాక్షులు దేవుని కోసం నిలబడ్డారు, చరిత్రలో నిలిచిపోయారు వాళ్ళు. కాబట్టి దేవుని కోసం మనం ఏదో ఒకటి చేయాలి. పరిచర్య, సువార్త, సేవ, ప్రార్థన శక్తి కలిగి ఉండటమా, లేకపోతే ప్రార్థన చేసే బృందంలో ఉండటమా, ఏదో ఒకటి మనం మన వంతుగా దేవుని కోసం చేయాలి. ఎందుకంటే మన కోసం దేవుడు చాలా చేశాడు. మీకు తెలుసు, నాకు తెలుసు దేవుడు మన కోసం ఏం చేశాడు. కాబట్టి దయించి అందరూ దేవుని సేవలో కానీ, సువార్తలో కానీ, పాటల పరిచర్యలో కానీ, మందిర పరిచర్యలో కానీ ఏదో ఒక్కటి తీసుకోండి. దేవుని అడగండి, ప్రార్థన చేయండి. ప్రభువా, నేను దేనికి, నీ పనిలో దేనికి వాడబడతానయ్యా, దేనికి నన్ను వాడుకుంటావా అని చెప్పని దేవుడు మనల్ని అడిగితే ఖచ్చితంగా జవాబిస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు, నిత్యము నిరంతరము ఎక్కడున్నా సరే ఎప్పుడు మాట్లాడే దేవుడు. కాబట్టి దయించి మీరందరూ దేవుని ప్రార్థించి మేమేమి చేయాలయ్యా, నీ కొరకు మా వంతుగా ఏం చేయాలని చెప్పని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేసి దేవుని అడగని ఖచ్చితంగా జవాబిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్.